నమస్తే. ఏపీ మంత్రి అలాగే వైఎస్ఆర్సీపీ నాయకురాలు రోజా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ అలాగే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ల మీద కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయినా పైకి లేపాలని జాకీలు పెట్టి తిప్పుతోంది. జాకీలు ఇరిగిపోతున్నాయి తప్ప చంద్రబాబు నాయుడు, లోకేష్ లేకట్లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏం పబ్లిసిటీ చేసుకోరు. మీరు చూస్తారు కదా, పెద్దగా ఎవరితో కూడా ఫోన్లో నన్ను పొగడమని అడగడు. చంద్రబాబు నాయుడు ఎలా పొగిడించుకుంటారో మీరే చూశారు. అలాంటి జగన్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనం మాట్లాడకూడదు, మన పని మాట్లాడాలి అని అనేక సందర్భాల్లో ఆయన చెప్పడం మీరు గమనించుంటారు. సో ఆయన చేసే ఈ సుపరిపాలన కానీ, ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ కానీ, ఆయన చేస్తున్న డెవలప్మెంట్ కానీ, ఆయన చేస్తున్న ప్రతి ఒక్క విషయాన్ని ఈ దేశంలో ఉన్న పొలిటీషియన్స్ అందరూ చూస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. వాళ్ళు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫాలో కూడా చేస్తున్నారు చాలా స్టేట్స్లో. సో అలాంటప్పుడు మరి ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి కడుపు మంట. అందుకే జగన్ గారు అసెంబ్లీలో చెప్పారు, వీళ్ళకి యునోవా అని పంపించండి ప్యాకెట్స్ అని. సో వాళ్ళకి ఎంత తాగినా కూడా ఆ కడుపు మంట చల్లారట్లేదు. ముఖ్యంగా జగన్ గారికి పబ్లిసిటీ అవసరం లేదని, పొగిడించుకోవడానికి ఆయన ప్రయత్నం చేయరు అని చెబుతూనే తెలుగుదేశం పార్టీని లేపడానికి జాకీలు వేసుకొని ప్రయత్నం చేస్తున్నారు లోకేష్ అలాగే చంద్రబాబు. అయినా కూడా రాష్ట్రంలో అధికారంలోకి రాలేరు అని చెబుతూ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యల కిందే చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీలో నెలకొన్నటువంటి పరిస్థితులు కానీ, ఎదురవుతున్నటువంటి ప్రతి అంశంలో ముఖ్యంగా ఆ పార్టీ నాయకులు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రోజా ఈ వ్యాఖ్యలు చేయటం అనేది ఆసక్తికరంగా మారినటువంటి అంశంగా చూడాలి. ముఖ్యంగా ఇటీవల వైఎస్ఆర్సీపీలో ఒక రకమైనటువంటి అనిశ్చితి ఏర్పడింది. గందరగోళ పరిస్థితులు, ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇటువంటి నేపథ్యంలో అభ్యర్థులు కూడా, ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారంతా టికెట్ రాకపోతే బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో రోజాకు కూడా ఈసారి నగర నుంచి టికెట్ లేదు, ఆమెకు కూడా జగన్ గారు మొండి చెయ్యి చూపించారు అనేది బాగా వార్తల్లో వచ్చింది. ఇటువంటి తరుణంలో ఆమె కూడా బయటకు వచ్చి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎలాంటి బాధ్యత ఇచ్చినా ఇవ్వకపోయినా నేను పార్టీని అంటిపెట్టుకొని ఉంటా, పార్టీ కోసమే పనిచేస్తా, ఎవరేమనుకున్నా నేను అవేమీ పట్టించుకోను అని. ఇలాంటి సందర్భంలో రోజాకి ఈసారి అయితే టికెట్ ఇవ్వరు అనేది ఆ పార్టీలోనే ఎక్కువగా వినిపిస్తుంది. మరి ఇటువంటి సందర్భంలో తాజాగా రోజా చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే టికెట్ రాకపోయినా ఇలా మాట్లాడితే ఒకవేళ అవకాశం కల్పిస్తారా అనేది కూడా ఒక రకమైనటువంటి భిన్నాభిప్రాయం వ్యక్తం అవుతుంది వైఎస్ఆర్సీపీలో. ఏదేమైనప్పటికీ ఆయన పొగిడించుకోరు, ఫోన్ కాల్స్ చేసి నన్ను పొగడమని ఎవరికి చెప్పరు, పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంటారు అనే మాటలు ఇప్పుడు కీలకంగా మారినటువంటి అంశం. రోజా వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ కూడా స్పందించింది. వారు కూడా పొగిడించుకోకపోతే, లేకపోతే పబ్లిసిటీ లేకపోతే ఆయన పత్రిక ఏంటి, ఆయన టీవీ ఛానల్ ఏంటి, ఎక్కడ చూసినా ఆయనకి సంబంధించే కదా. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు, సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి సందర్భంలో తాజాగా రోజా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఒక హాట్ టాపిక్గా మారింది.